ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేటీఆర్ అలాగే అరవింద్ కుమార్లకు ఏసీబీ సమన్లు జారీ చేసింది. ఐఏఎస్ దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈ పరిణామం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 7 గంటల పాటు ఫిర్యాదుదారు అయినటువంటి దానకుమార్ స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది ఏసీబీ. ఈ నేపథ్యంలో తద్వారా సమన్లు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా దానకిషోర్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా కేటీఆర్ చెప్పడం వల్లే నిధులు బదలాయింపు జరిగిందంటూ డబ్బులు బదిలీ చేసినట్లుగా దానకిషోర్ వెల్లడించినట్టు తెలుస్తుంది. దాదాపు 55 కోట్లు ఏపీఓకు బదిలీ చేసినట్లుగా దానకిషోర్ చెప్పారు. ఇక ఈ ఫార్ములా రేస్లో ప్రస్తుతం A1గా ఉన్నారు కేటీఆర్ ఆదేశాలతోనే డబ్బులు బదిలీ అయినట్టుగా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. దానకిషోర్ నుంచి కీలక డాక్యుమెంట్లను అయితే ఏసీబీ స్వాధీనం చేసుకుంది. 7 గంటల పాటు దానకిషోర్ స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది ఏసీబీ. సో ఐఏఎస్ దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా ఈ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రైట్, మా కరెస్పాండెంట్ విజయ్ ఉన్నారు. విజయ్, దానకిషోర్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా కేటీఆర్కు అలాగే అరవింద్ కుమార్కు మళ్ళీ ఏసీబీ సమన్లు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. సో దానకిషోర్ స్టేట్మెంట్లో ఏం చెప్పారు, ఏసీబీ తదుపరి ఎలాంటి స్టెప్ తీసుకోబోతోంది? తెలంగాణలో సంచలనం సృష్టించినటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ లో ఫిర్యాదుదారుడు దానకిషోర్ స్టేట్మెంట్ ను ఏసీబీ రికార్డ్ చేసింది. దాదాపు 7 గంటల పాటు ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది ఏసీబీ. దానకిషోర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ అధికారులు విచారణను ప్రారంభించారు. దానకిషోర్ నుంచి పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్లను కూడా ఏసీబీ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించినటువంటి ఇప్పటికే ప్రభుత్వానికి దానకిషోర్ వివరణ ఇచ్చారు. సో మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే డబ్బులు బదిలీ చేసినట్లు కూడా ఆయన వెల్లడించారని కూడా సమాచారం. అయితే తన పరిధిలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ ద్వారా ఎఫ్ఈఓకు అంటే ఏదైతే సంస్థ ఉందో ఈ రేసుకు సంబంధించినటువంటి ప్రైవేట్ సంస్థ ఉందో దానికి డబ్బులు బదిలీ చేసినట్లు కూడా తెలిపారు. సో 55 కోట్ల రూపాయల నగదును ఎఫ్ఈఓకు బదిలీ చేసినట్లు కూడా దానకిషోర్ అయితే ఆ విచారణలో పేర్కొన్నారు. అయితే ఫిర్యాదుదారుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా విచారణ చేరినటువంటి ఏసీబీ త్వరలోనే మాజీ మంత్రి కేటీఆర్ అలాగే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు కూడా ఈ రోజు ఏసీబీ అధికారులు నోటీసులు అయితే ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆయా శాఖల ఫైళ్లను కూడా క్షుణ్ణంగా పరిశీలించి నగదు బదిలీలలో అవకతవకలు నిర్ధారణకు వచ్చినటువంటి ఏసీబీ ముగ్గురిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అలాగే A3గా ప్రైవేట్ కంపెనీ సిఇఓ పేరును కూడా చేర్చింది. సో ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి నేపథ్యంలోనే మాజీ మంత్రి కేటీఆర్ వెంటనే హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఏసీబీ కేసును క్వాష్ చేయాలంటూ కూడా లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు ఆయన. దీంతో ఈ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ కు స్వల్ప ఊరట అయితే లభించిందనే చెప్పుకోవచ్చు. ఎలాంటి అరెస్టు చేయవద్దంటూ కూడా గత విచారణలో న్యాయస్థానం ఆదేశాలు అయితే జారీ చేసింది. సో తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఈ ఉత్తర్వులు ఏసీబీ అధికారులకు కూడా చేరినాయి. అయితే దీంతో ఫిర్యాదుదారుడు దానకిషోర్ ను ఏసీబీ అధికారులు విచారించి ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డు చేసుకున్నారు. సో దానకిషోర్ స్టేట్మెంట్ తర్వాత తొలుత ఐఏఎస్ అధికారి ఎవరైతే అరవింద్ కుమార్ ఆయనను విచారించి తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ కు కూడా నోటీసులు జారీ చేసి విచారించేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు తమ పరిధిలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ ద్వారానే ఎఫ్ఈఓకు దాదాపు 55 కోట్ల నగదును బదిలీ చేశామని చెప్పి కూడా ఏసీబీ ముందు దానకిషోర్ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఆర్థిక శాఖ అనుమతి పొందకుండా అలాగే కేబినెట్ నిర్ణయం తీసుకోకుండానే డబ్బులు ఎలా రిలీజ్ చేశారని చెప్పి కూడా దానకిషోర్ ను ఏసీబీ అధికారులు క్వశ్చన్ చేయగా కొంత రాజకీయ ఒత్తిడితో పాటు స్వయంగా కేటీఆర్ ఆదేశాల మేరకు నగదును కూడా మేము ఎఫ్ఈఓ బదులు చేసినట్టుగా కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. సో అలాగే ఈ కేసును తెలంగాణ హైకోర్టులో విచారణకు వచ్చేటువంటి సమయంలో దానకిషోర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ను కోర్టు ముందు ఉంచాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. రామ్దాస్. రైట్, థ్యాంక్ యూ విజయ్. సో దానకిషోర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఏసీబీ సమన్లు జారీ చేయబోతుంది కేటీఆర్, అరవింద్ కుమార్లకు. ఇక ఈ విషయంలో దానకిషోర్ చాలా అంశాలు వెల్లడించినట్టుగా తెలిసింది. ఫిర్యాదుదారుడైన దానకిషోర్ను 7 గంటలుగా ఏసీబీ విచారించి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. కేటీఆర్ ఆదేశాల మేరకే చెల్లింపులు జరిగినట్లుగా నగదు బదిలీ జరిగినట్టుగా దానకిషోర్ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఫిర్యాదు మేరకు ఏసీబీ కేసు అయితే నమోదు చేసింది. ఇక మరోవైపు ఈడీ
అలాగే ఏసీబీ రెండు కూడా దూకుడు పెంచాయి. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. కేటీఆర్ A1గా ఉన్నారు ఈ కేసులో, అలాగే అరవింద్ కుమార్ A2గా ఉన్నారు. దీనికి సంబంధించి ఇటు ఏసీబీ అటు ఈడీ అయితే దూకుడు పెంచుతోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.